హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మనం ఇప్పుడు బ్యాంకాక్ నుంచి ఇండియాకి బయలుదేరుతున్నామండి. మనం సక్సెస్ఫుల్గా మన థాయిలాండ్ సిరీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి రిటర్న్ అవుతున్నాము. ప్రజెంట్ ఇది సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఎయిర్పోర్ట్ దగ్గర చూసారండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ కూడా. అప్పటికే మేము వచ్చేటప్పటికే నైట్ 11 o'clock అయ్యింది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఫ్లైట్ మాకు. ప్రజెంట్ ఇక్కడ వచ్చి మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ చూసుకోవడానికి కొంచెం ఎర్లీగా వచ్చాము. మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయానండి, మీరు ఏ కంట్రీకి వెళ్ళాలి అనుకున్నా సరే మీ పాస్పోర్ట్ మినిమం మీరు వెళ్ళే డేట్కి మినిమం 6 months వ్యాలిడిటీ ఉండాలి. అది మాత్రం మిస్ అవ్వద్దు. మనం వ్యాలిడిటీ చూసుకోకుండా పాస్పోర్ట్ ఉంది కదా అని చెప్పి టికెట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్తే బిస్కెట్ మనకి ఏ పాస్పోర్ట్ అయినా ఏ కంట్రీకి అయినా వెళ్ళేటప్పుడు మినిమం 6 months వ్యాలిడిటీ బిఫోర్ మనకి ఉండాలి. అది చూసుకుని టికెట్ బుక్ చేసుకోండి. ఫైనల్లీ we reached to airport. వీడెవడకండి ఎదురు అవుతున్నాడు చూడు. ఇంటర్నేషనల్ టెర్మినల్ ఏదో ఇంకో ఇంటర్నేషనల్ చెక్ ఇన్ ఇది ఎలా బాగా. ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది ఉందండి. అసలు ఇంత పెద్దది ఉంటుందని నేను అనుకోలేదు. లాస్ట్ టైం కూడా మేము వచ్చినప్పుడు ఇంతలా అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడు రూమ్కి వెళ్దామా, ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా అని. ఎర్లీ మార్నింగే కదా మేము దిగడం కూడా అని. ఇప్పుడు ఇంకా మనకి ఫ్రీ టైం ఉంది కాబట్టి కాస్త కవర్ చేద్దాం ఎయిర్పోర్ట్ అంతా. చాలా బాగుంది. ఇక్కడ మనం జాక్పాట్ ఒకటి కొట్టామండి. ఏంటంటారా, మన బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు అన్నాడు ఇంకా ఒక 1 hour టైం పడుతుందండి, వెయిట్ చేయండి అన్నాడు. అప్పటికే మిడ్నైట్ అయింది. సర్లే అలా చూద్దామని చెప్పి తిరుగుతున్నాము. ఫుడ్ అయినా చేద్దాము, ఈలోపు టైం కవర్ అవుతుంది కదా అని చూస్తున్నాం. ఎంత తిరిగినా ఎయిర్పోర్ట్ అయితే అవ్వట్లేదండి. అంత పొడుగు ఉంది ఇది. మొత్తం దొరకని వస్తువు అంటూ ఏమీ లేదు. మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లన్నీ కూడా కలిపి ఎయిర్పోర్ట్లో కనుక కుక్కు పెట్టారేమో అన్నట్టుంది. అసలు మనకి ఏది కూడా లేదు అన్న ఐటెం లేదు. చూపిస్తాను చూడండి. మనకి వెళ్ళి కొద్ది కౌంటర్స్, ఆఖరికి స్పాస్ కూడా ఉన్నాయండి ఇందులో. మనం సిటీలోనే స్పాకి వెళ్ళక్కర్లేదు, ఎయిర్పోర్ట్లో కూడా స్పాలు పట్టారు. ఇప్పుడే బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడే ఇమిగ్రేషన్కి వచ్చాం. చూద్దాం. మనం వచ్చినప్పుడు అయితే 1.5 గంట పట్టింది. ఇప్పుడు ఎంతసేపు పడద్దు. వర్మ దీనికి మాత్రం లోటు లేదండి. వీళ్ళు డెకరేషన్ తగలయ్యా భలే ఉంది. ఐటెం లేని ఐటెం అంటూ లేదు ఇక్కడ. రెండవది, ఆల్కహాల్ మీరు క్యారీ చేయాలి అనుకుంటే కనుక 3 bottles ప్రెజెంట్ పర్మిషన్ ఉందండి. అంతకు మించి మనం తీసుకువెళ్ళడానికి లేదు. రెండోది ఏమిటంటే అక్కడ బిల్లింగ్ అయిన వెంటనే ఇలాగ మనం ప్యాక్ తీసుకుంటాము కదా, తీసుకున్నాక మనం క్యారీ బ్యాగ్లో క్యారీ చేయకండి, లగేజ్ బ్యాగ్లోనే దాన్ని పంపండి.
ఎందుకంటే మాతో వచ్చిన ఒక అతనికి ఇబ్బంది అయ్యింది. వాళ్ళు క్యారేజ్ బ్యాగ్లు తీసుకురావడం వల్ల వాళ్ళు అలౌ చేయలేదండి ఆల్కహాల్ కంటైన్ చేయడానికి. మళ్ళీ దాని గురించి వెనక్కి వెళ్ళి మాట్లాడుకొని ఇవన్నీ రావడం పెద్ద తలనొప్పి అవుద్ది. దాని గురించి ఏంటంటే మీరు లగేజ్ బ్యాగ్లోనే దాన్ని ప్యాకింగ్ చేయించుకుంటే ఇబ్బంది ఉండదు. కూడా క్యారీ చేద్దాము అనుకుంటే మాత్రం పప్పులో కాలేస్తారు. అది చూసుకుని పర్చేస్ చేసుకోండి. ఎవరికైనా ఆల్కహాల్ కొనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ పని చేయండి. ఇమిగ్రేషన్ కూడా 5 minutesలోనే అయిపోయింది. హ్యాపీయే. మనైతే 1.5 గంట పట్టింది. ఇప్పుడు లాంచ్ చూస్తున్నాము డిన్నర్ చేయడానికి. ఫుల్ ఆకలి మీద ఉన్నామండి. ఏది దొరికితే అది వేటాడి తినేసి ఇలా ఉంది పరిస్థితి. చూద్దాం ఏం దొరుకుతుందో. ఫైనల్గా రెస్టారెంట్లో రామెన్ అని ఇది కొరియన్ ఫుడ్ ఫేమస్ అంటే ఇది ఆర్డర్ చేసుకున్నామండి. ఓకే, కానీ బిల్ అయితే వాసిందండి 832 baht. ఫైనల్లీ మన బోర్డింగ్ స్టార్ట్ అయిందండి. వీఆర్ గోయింగ్ టు ఇండియా. బాయ్ బాయ్ థాయిలాండ్. బాయ్ బాయ్ బ్యాంకాక్. వి మిస్ యూ రియల్లీ. నెక్స్ట్ టైం గ్యారంటీ మళ్ళీ వస్తా. బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. సీ యూ అగైన్. వ్యూ అయితే అల్టిమేట్గా ఉంటుందండి. కాస్త నిద్ర ఓర్చుకొని ఫ్లైట్ ఎక్కాక కాస్త ఓపిక్గా విండో సీట్ అయితే మాత్రం మిస్ అవ్వద్దు. అల్టిమేట్ వ్యూ. మనం ఇప్పుడు బ్యాంకాక్ నుంచి ఇండియాలో కోల్కతాకి తీసుకున్నామండి ఫ్లైట్. ప్రజెంట్ మనం కోల్కతాలో ల్యాండ్ అవుతాము. మనకి ఎర్లీ మార్నింగ్ 2 o'clock అండి బ్యాంకాక్లో. రీచ్ అయ్యేటప్పటికి 4 అవుద్దని చెప్పారు. వ్యూ చూడండి. మళ్ళీ కోల్కతాలో దిగినాక ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ చూసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మనం గోయింగ్ టు వైజాగ్. ప్రజెంట్ కోల్కతాలో ల్యాండ్ అవుతున్నామండి. టైం వచ్చి 5 to 4 అయింది ఎర్లీ మార్నింగ్. దిగాక మళ్ళీ మన ప్రాసెసింగ్ అన్నీ చూసుకోవాలి.
వీఆర్ రీచ్ కోల్కతా. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 4:30. ఎర్లీ మార్నింగ్ మనం చూడండి ఎయిర్పోర్ట్ అంతా ఎంత విశాలంగా ఉందో, ఖాళీగా ఉంది. ఇట్స్ ఓకే. ప్రెజెంట్ కాస్త ఫ్రెష్ అవ్వాలి, ముందు వెళ్ళి ఇమిగ్రేషన్ ప్రాసెస్ చూసుకుందాము. ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయింది కోల్కతాలో. ప్రజెంట్ లగేజ్ తీసుకుని డొమెస్టిక్ టెర్మినల్కి వెళ్ళి నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన వైజాగ్ ఫ్లైట్కి వెయిట్ చేద్దాం. స్టే ట్యూన్డ్. ఓవరాల్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చామండి. ప్రజెంట్ డొమెస్టిక్ టెర్మినల్కి వెళ్తున్నాము. లగేజ్ కూడా తీసుకున్నాము. ప్రజెంట్ మేము ఒక డొమెస్టిక్ టెర్మినల్లో డొమెస్టిక్ లాంచెస్ ఉంటాయి కదా, అలాగ ఏదో లాంచ్ చూసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలండి. అసలు ఓపిక లేదు. మార్నింగ్ మన వైజాగ్ ఫ్లైట్, ఇంకా నియర్లీ మనకి 6.5 hours లేఓవర్ ఉంది. ఈ లోపు ఏమన్నా బయటకు వెళ్ళి సైట్ సీయింగ్ ఉంటే చూసుకొని కూడా వద్దాము అన్న ప్లానింగ్ కూడా ఉంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ కోల్కతా నుంచి వైజాగ్ ఫ్లైట్ జర్నీ వస్తుంది. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. బై బై. లవ్ యూ ఆల్.